మేడం. చెప్పండి చెప్పండి సార్. ఎల్ఆర్ఎస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి సార్, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో చెప్పండి. ఎల్ఆర్ఎస్ అంటే ఏంటిది మేడం? కొంచెం డీటెయిల్గా చెప్తారా నాకు? ఎల్ఆర్ఎస్ అంటే ఏంటంటే ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి కదండి, ఓపెన్ ప్లాట్స్ లేఅవుట్స్ ఉంటాయి కదా వెంచర్లు, మేడం వాళ్ళు అప్లై చేసుకోవాలండి. అంటే మామూలుగా ఇండివిజువల్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి మాకు. ఇండివిజువల్ ప్లాట్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలండి. చేసుకోవాలండి. ఇది అన్నిటికేనా, ఓన్లీ మున్సిపాలిటీకేనా? అన్నిటికండి. గ్రామ పంచాయతీలో కూడానా? అవునండి. చిన్న చిన్న గ్రామ పంచాయతీలు కూడా అన్ని గ్రామ పంచాయతీ మండల లెవెల్ అండి, మన తెలంగాణ మొత్తం. అంటే ఇది యూడిఏ అంటే ఏంటిది మేడం? యూడిఏ అథారిటీ అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అండి. మన విలేజ్ అర్బన్ లెవెల్ అథారిటీ ఉన్నాయని లేదు ఎట్లా తెలుసుకోండి మేడం? అంటే దానికి రేట్స్ చేంజ్ ఉన్నాయి కదా? కాదండి, ఇప్పుడు మీది గ్రామ పంచాయతీకి వస్తుందా, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్? మాది గ్రామ పంచాయతీ కిందకి వస్తుంది మేడం. గ్రామ పంచాయతీకి వస్తే మీకు డిటిసిపిలో వస్తుందండి. డిటిసిపి అంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సార్. ఓకే మేడం. కాదు మేడం, ఇప్పుడు మాకు ఫ్లాట్స్ ఉన్నాయి ఇంటి ముందర. ఓకే. ఇంటి ముందర ఫ్లాట్స్ ఉంటాయి, అవి రిజిస్ట్రేషన్ చేసుకోలేము మేము. ఎప్పటియో ఉన్నాయి రిజిస్ట్రేషన్. మేము వేరే 1918 అప్పుడు కొనుక్కున్నాం. కొంటే మా తాత కొన్నాడు. ఇప్పుడు అవి రిజిస్ట్రేషన్ చేసుకోలే సార్. మీ దగ్గర సేల్ డీడ్ ఉంటే ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకోవచ్చండి. చేసుకోవచ్చా? అవును సార్. సేల్ డీడ్ అంటే మాకు అమ్మిన వాళ్ళది సేల్ డీడ్ ఉంటే చేసుకోవచ్చా అండి? అప్లై చేసుకోవచ్చు. ఓకే మేడం. మ్యాండేటరీ రిజిస్టర్ అయ్యి లేకున్నా పర్లేదు? పర్లేదు సార్. అంటే మాకు అమ్మిన వాళ్ళు 1 minute వెయిట్ చేయండి. మీరు సేల్ డీడ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే మేడం. కానీ మెన్షన్ చేసిరు కదా రిజిస్టర్ అయినా చేసుకోవచ్చు అని, బిఫోర్ 26/8/2020 అని ఉంది. అవునండి, అప్పుడు రిజిస్టర్ అయినట్టు మీ దగ్గర సేల్ డీడ్ లేదా అండి? రిజిస్టర్ చేసుకోలే మేడం మేము. సేల్ డీడ్ ఉన్నది వాళ్ళకి మాకు మధ్యలో, సెల్లర్ కి బయర్ కి మధ్యలో ఉంది మాకు. అది సరిపోతుందా, లేకుంటే గవర్నమెంట్ కాడ రిజిస్ట్రేషన్ చేసి ఉండన్నా? అట్లా ఏం లేదండి, అది సరిపోతుంది. సరిపోతుందా? కాదు మేడం, అందులో మెన్షన్ చేసిండ్రు కదా కంపల్సరీ రిజిస్టర్ అయి ఉండాలి 26/8/2020 అని. అవునండి, మరి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదండి? చేయించుకోలే, ఓన్లీ సేల్ డీడ్. అతని దగ్గర ఉన్న భూమి మాకు అమ్మిండు అంతే. సేల్ డీడ్ ఉందా? ఉన్నది. సేల్ డీడ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సేల్ డీడ్ ద్వారా అప్లై చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఓకే థ్యాంక్ యూ మేడం. మేడం ఎల్ఆర్ఎస్ చార్జెస్ ఎంత ఉంటాయి మేడం? 1000 రూపాయలు ఉంటుందండి ఇనిషియల్ ఫీ. తర్వాత మీ ఫైనల్ ఇంటిమేషన్ ఫీ అనేది మీ ప్లాట్ సైజుని బట్టి, మీ ఇంకా మార్కెట్ వాల్యూని బట్టి క్యాల్కులేట్ అవుతుంది. ఇనిషియల్ ఫీజ్ అంటే రిజిస్ట్రేషన్ ఫీజా మేడం? ఇప్పుడు అప్లికేషన్ ఫీ అండి. ఎంత ఉంటుంది మేడం అది? 1000 రూపాయలు అండి. అంటే ఒక్కొక్క ఫ్లాట్ కా, లేకుంటే? ఒక్క ఫ్లాట్ కి 1000 రూపాయలు అండి. ఓకే మేడం. ఇప్పుడు మాకు ఫ్లాట్ ఇల్లు ఉంది మేడం, గూనపెంకల్ది. ఓకే. ఆ ఇల్లు కూడా కట్టాను ఎల్ఆర్ఎస్. ఆల్రెడీ మేము ఇది అది కడుతున్నాం. దాన్ని ఏమంటారు, ట్యాక్స్ ఉంటుంది కదా గ్రామ పంచాయతీ దగ్గర. అవునండి. 1 year కి ఒకసారి కడతారు చూడండి, అది కడుతున్నాం ట్యాక్స్. హలో సార్ చెప్పండి. ఇల్లు కూడా ఎల్ఆర్ఎస్ అవసరమా మేడం? ఇల్లుకి అప్లికబుల్ కాదు సార్, ఇండివిజువల్ ప్లాట్స్ కి లేఅవుట్స్ కి అప్లికబుల్ ఇది. ఆల్రెడీ ఇల్లు కట్టుకోవాలంటే మామూలు ఫ్లాట్ కి అప్లికేషన్ పెట్టుకోవాలి అంతే కదా? మీరు ఓపెన్ ఫ్లాట్ ఉంటే ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకోవాలి సార్. ఓన్లీ ఓపెన్ ఫ్లాట్స్ కి ఎల్ఆర్ఎస్? ఓపెన్ ఫ్లాట్స్ కి ఎల్ఆర్ఎస్. బిల్డింగ్ కట్టుంటే మీరు బీఆర్ఎస్ అనేది ఇంకా లాంచ్ అవ్వాలి. లాంచ్ అయినాక దానికి అప్లై చేసుకోవాలి. ఓకే మేడం. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఇప్పుడు చార్జెస్ చెప్తారా మేడం? ఇది 10,000 ఇట్లా ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదా గజం. అవునండి, ఇప్పుడు ఒక 100 గజాలు ఉందనుకోండి, ఒక 200 per square meter పడుతుంది. 100 square yards ఉంటాయి. 100 into 200? 100 మీరు యార్డ్స్ ని మీటర్స్ ని కన్వర్ట్ చేసుకుంటే వస్తుంది. పర్ మీటర్ ఎంత? 100? 200 మీటర్ కి 200? సార్, ఒక్కసారి మీరు 131 జీవో ఓపెన్ చేసి చూడండి. ఒక 100 square yards ఉందనుకో, దానికి 200 per square meter పడుతుంది. ఓకే మేడం. అందులో జీవో అర్థం అవుతలేదు మేడం. అది మామూలు వ్యక్తులకు ఎట్లా అర్థం అవుతుంది మేడం? మొత్తం ఇంగ్లీష్ లో ఉన్నది అది. అందుకోసమే కస్టమర్ కేర్ కి క్లారిఫికేషన్ కోసం చేసిన మేడం. మీరు ఎన్ని స్క్వేర్ యార్డ్స్ సార్ మీ ప్లాట్? మాది 100 ఉంటది మేడం. ఎక్కువ 100 ఉంటే 200 per square meter అవుతుంది సార్. అంటే మాది గుంట లెక్క తెలుసు మేడం. 1 గుంట 3 గుంటలు ఉంటది.
ఆ 3 గుంటలకు అందాల మీ ఎస్టిమేషన్ ఎంత పడుతుంది మేడం? గుంటాసా? ఆ, గుంటాస్ ఉంటే కాదండి, స్క్వేర్ యార్డ్స్ ఉంటేనే అవుతుంది. ఆహా. గుంటాస్ అంటే స్క్వేర్ గజాలే కదా మేడం, 120 గజాలు ఎంత ఉంటుంది? ఈ గజాల 120 అంటే మీకు గుంట 400 per square meter పడుతుంది. 400 per స్క్వేర్ మీటర్. ఓకే. ఇది ఎల్ఆర్ఎస్ ఇప్పుడు మేడం నాకు ఒక లాస్ట్ ఒక డౌట్ ఏంటంటే మేడం, నేను జీవో కొంచెం చదివాను మేడం, కొంచెం అర్థమైంది నాకు కొన్ని క్లారిఫికేషన్ కోసమే ఇప్పుడు కస్టమర్ కేర్ కి చెప్పండి. ఎల్ఆర్ఎస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదైతే బాగా మంది డౌట్ మేడం, మా చుట్టుపక్కల వాళ్ళు కూడా అడిగారు ఏంటిదంటే ఇది ఎల్ఆర్ఎస్ అనేది ఓన్లీ మేము ఇప్పుడు మా తాత 1989లో కొన్నాడు భూమి కొంటే ఇప్పుడు ఏమైందంటే అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోలే మా తాత, అమ్మిన ఆయన మా తాత మధ్యలో సేల్ డీడ్ ఉంది. అది 3 రూపీస్ అప్పుడు 3 రూపీస్ ఉంటుంది కదా మేడం నోటరీ, దాని మీద సేల్ది రాసుకున్నాడు. అది సరిపోతుందా లేకుంటే కంపల్సరీ 26 ఆగస్టు 2020 లోపు రిజిస్టర్ అయి ఉండను గవర్నమెంట్ ప్రకారం? చెప్పండి మేడం. సార్ మీ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే సేల్ డీడ్ నోటరీ ఉంటే మనం అప్లై చేసుకోలేమండి, సేల్ డీడ్ ఉంటేనే అప్లై చేసుకోవాలి. సేల్ డీడ్ అంటే నోటరీ డిఫరెన్సా మేడం? నోటరీ వేరే, సేల్ డీడ్ వేరే కదండి. ఓకే మేడం. సేల్ డీడ్ అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుందా? గవర్నమెంట్ ఏమి ఇవ్వదు అండి, మీరు ఒకళ్ళ దగ్గర కొన్నారు, మీ దగ్గర కొన్నట్టు డాక్యుమెంట్ ఉంటుంది కదా. అవును మేడం, డాక్యుమెంటే అది, దాని 3 రూపీస్ నోట్ ఉంటుంది కదా మేడం, ఇట్లా ఉంటే అది చేసుకోవచ్చు. మీరు నార్మల్ గా ఇప్పుడు అఫిడేటివ్ కొట్టిస్తారు కదా, అలా కాకుండా మీ దగ్గర నోటరీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అవును మేడం, మేము మామూలు వైట్ పేపర్ లో రాయలేము ఇట్లా అప్పట్లో 1959 అప్లై చేసుకోవచ్చు. 3 రూపీస్ దాని ఉంది నోటరీ. అప్లై చేసుకోండి. చేసుకోవచ్చా మేడం? చేసుకోవచ్చు. రిజిస్టర్ కాకుండా పర్లేదు, అప్లై చేసుకోవాలి సార్. కాదు మేడం, రిజిస్ట్రేషన్ ల్యాండ్ కాకుండా పర్లేదు, సేల్ డీడ్ ఉంటే ఓకే అంటారు. సేల్ డీడ్ ఉంటే అప్లై చేసుకోవాలండి. మేడం రిజిస్టర్ లేదు, మాది సేల్ డీడ్ ఉన్నది. ఒక నిమిషం లైన్ లో ఉండండి సార్. ఓకే. హలో మేడం. చెప్పండి మేడం. మేడం ఇది మాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇది మన జీవోలో ఒకటి మెన్షన్ చేసారు కదా మేడం, 26/8/2020 లోపు రిజిస్టర్ అయిన ఉన్న ల్యాండ్ లో ఎల్ఆర్ఎస్ కి అప్లై చేయొచ్చని. అవును మేడం. మాది ఏంటిదంటే ఇప్పుడు మా తాత 1959లో ల్యాండ్ కొన్నాడు మేడం ఒకళ్ళ దగ్గర. ఓకే. వాళ్ళకు మాకు మధ్యలో ఇది 3 రూపీస్ నోట్ ఉంటది కదా మేడం, అప్పట్లో 1959 దాని మీద రాసుకున్నారు అన్నట్టు, ఇగో ఇతని వ్యక్తి పలానా వ్యక్తి ఇతనికి అమ్మిండని రాసుకున్నారు. ఓకే. అది ఉన్నది మేడం అది, కానీ రిజిస్టర్ చేసేవి మాత్రం లేదు గవర్నమెంట్ దగ్గర. మళ్ళీ రాసుకునే కాదు కదా మేడం, ఓన్లీ రిజిస్ట్రేషన్ ల్యాండ్సే కదా. ఇప్పుడు సేల్ డీడ్ అని ఉంది కదా, కంపల్సరీ సేల్ డీడ్ ఉండాలి. లేకపోతే మీ జీపీఏ ఉంది, అదే ఏముంది రాసుకునే దాని మీద? జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఉందా? ఏముంది? ఉన్నది, జనరల్ పవర్ అటార్నీ అని ఉంది. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఉందా? అది విత్ పొజిషన్ ఉందా, వితౌట్ పొజిషన్ ఉందా? అంటే విత్ పొజిషన్, విత్ పొజిషన్ అంటే ఏంటి మేడం? మనకు ఆ ల్యాండ్ మీద అన్ని రైట్స్ మనకు ఉన్నట్టు, అంటే అమ్మడం కానీ సేల్ చేయడం కానీ. అవును ఉన్నది. విత్ రైట్స్ ఉన్నాయా విత్ పొజిషన్? ఇది ఎవరు రాశారంటే మేడం, మధ్యవర్తులు మామూలు కామన్ పీపుల్ ఉంటారు కదా, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉంటే ఒక ఆయన మధ్యలో ఒక ఆయన రాసి ఇతనికి జీపీఏ రిజిస్టర్ చేయలేదా? జీపీఏ రిజిస్ట్రేషన్ ఉంది, మామూలు రిజిస్ట్రేషన్ ఉంటుంది చూడండి. ఫైన్ చేయండి, అయితే అప్లై చేయండి. అది రిజిస్ట్రేషన్ పేపర్ పెట్టి మీరు అప్లై చేసేయండి. ఓకే మేడం, ఇది జీపీఏ రిజిస్ట్రేషన్ అంటే మన రికార్డులు ఉండాలి జీపీఏ గ్రామ పంచాయతీ. అవును. గ్రామ పంచాయతీ రికార్డులు ఉంటే పర్లేదు. అవును మేడం, ఇది మామూలు రిజిస్ట్రేషన్ ఉంటుంది చూడండి. ఇది ఎస్ఆర్ఓ ఆఫీస్, సబ్ రిజిస్టర్ ఆఫీస్ లోనా? అది డివిజన్లు ఉంటుంది చూడండి, డివిజన్. ఓకే. అక్కడ కాకుండా కానీ గ్రామ పంచాయతీలో మన రికార్డు ఉంటే సరిపోతుందా? సరిపోతుందండి, గ్రామ పంచాయతీ ఉన్నా సరిపోతుంది. గ్రామ పంచాయతీలో మన ల్యాండ్ యొక్క రికార్డ్ అక్కడ ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు ఎల్ఆర్ఎస్ కి. కాదు, రికార్డు కాదు, మీ ల్యాండ్ ది గ్రామ పంచాయతీ దగ్గర సేల్ డీడ్, జీపీఏ గ్రామ పంచాయతీలో అప్రూవ్ అయిందా అయితే అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ కాలేదని అంటే మీరు అప్లై చేయలేరు. ఓకే మేడం, ఒకవేళ ఈ కాలేని భూములు మరి ఎట్లా మేడం ఇది?
అవి ఇక మనకి తెలియదండి. Solution? గవర్నమెంట్ సొల్యూషన్ అయితే ఇంక ఇప్పటివరకు మాకు గవర్నమెంట్ నుంచి ఇంకేం రాలేదండి. నోటీస్ ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు. వచ్చాక అప్పుడు చెప్తామండి. ఓకే మేడం. అంటే ఇప్పుడు కొన్ని లేవు కదా మేడం, అన్ని పర్మిషన్ అయ్యి లేవు కదా, కొన్ని ల్యాండ్స్ ఉండయి మేడం. లేకుంటే అది ఇన్ని రోజుల నుంచి డబ్బులు పెట్టి కొన్ని, మరి అది ఎట్లా అని, దానికి ఏమైనా సొల్యూషన్ ఉన్నదా అని. ఇంకా సొల్యూషన్ అయితే ఏం లేదు మేడం. ఒక్కసారి గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళి అది ఉందా రికార్డులో చూడండి. లేదు అని అంటే మాత్రం అది చేసుకోండి. ఇక అంతకంటే మనం ఇంకేం చేయలేము. ఓకే మేడం. ఎవరిని అడగాలి మేడం? కార్యదర్శిని అడగన్నా? కార్యదర్శిని అడగండి, లేకపోతే ఎస్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ అన్న చేయండి. అట్లీస్ట్ ఏజీపీఏ డాక్యుమెంట్ రిజిస్టర్ అన్న చేయించి అప్లై చేయండి. అంటే రిజిస్టర్ అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అప్లై చేయండి. అది ఎక్కడ చేస్తారు మేడం? సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చేస్తారు, అదన్నా చేయించుకోండి. సబ్ రిజిస్టర్ ఆఫీసర్ అంటే డివిజన్లు ఉంటుందా? మాది మండలం మేడం, గ్రామం. మీరు గ్రామం ఉన్నా కానీ అక్కడ ఉంటుందండి, ఒకసారి కనుక్కోండి. రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని. ఎస్ఆర్ఓనా ఏదో అన్నారు ఆఫీసు? అవును సబ్ రిజిస్టర్ ఆఫీస్. ఓకే ఓకే మేడం. అక్కడికి పోయి చేయించుకొని ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకోవచ్చా మేడం? అవును మేడం. ఇక్కడ బాగా మంది ఎల్ఆర్ఎస్ కి వ్యతిరేకం కాదు కానీ మేడం, అంత కన్ఫ్యూజన్ ఉంది మేడం ఇక్కడ. అదే తెలియడం లేదు, కన్ఫ్యూజన్. కామన్ పీపుల్ కి తెలియడం లేదు మేడం. అది ఇంగ్లీష్ లో జీవో రిలీజ్ చేస్తే ఎవరికి అర్థమవుతుంది మేడం? తెలుగులో కూడా ఉందండి ఆ జీవో, తెలుగులో ఉందా మేడం? కన్వర్ట్ చేసుకోవచ్చు. అవును, తెలుగులో కన్వర్ట్ చేసుకొని చూడండి. మీరు రిలీజ్ చేసిందైతే ఇంగ్లీష్ లోనే ఉంది కదా? అవును రిలీజ్, కాకపోతే తెలుగులో కూడా కన్వర్ట్ అయింది, చూసుకోండి. ఓకే ఓకే. తెలుగులో కూడా ఉన్నదా మేడం? ఉంది మేడం. ఓకే ఓకే. థ్యాంక్ యూ మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. ఇది ఇన్స్టాల్మెంట్ లో కట్టచ్చా?